సైబర్ నేరాలలో మనం బాధితులమైనప్పుడే దాని యొక్క గ్రీవియన్స్ సీరియస్నెస్ తెలుస్తుంటుంది. నాకు జరిగిన ఈ 2 రోజుల క్రితం నాకు జరిగిన ఒక అనుభవం అందరితో షేర్ చేసుకుందాము అని అనిపించింది. ఎందుకనంటే జాగ్రత్తలు తీసుకుంటారు కదా అని. నాకు ఇంట్లో ప్రింటరు కంప్యూటరు ఉంది. నేను ఏదైనా ఇంపార్టెంట్ కాగితాలు ఉంటే సెల్ ఫోన్లో చదవటం ఇబ్బంది ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ప్రింట్ తీసుకుని ప్రింటర్లో చదువుకోవటానికి ఈజీగా పెడతా. అది ఫైలింగ్ చేసుకున్నప్పుడు ఆ ఫైల్స్ ఇంపార్టెంట్ కాగితాలే ప్రింట్ తీస్తాం కాబట్టి అది మన దగ్గర ఉండిపోతుంది కదా అన్న దృష్టితో ఉంచుకుంటాం. నాది క్యానన్ ప్రింటరు. నేను ప్రింట్ తీద్దామని చూస్తే లోపల నీ క్యాట్రిడ్జి రికగ్నైజర్ కాటలేదు చూసుకోండి అని వచ్చింది. ఏంటిది అని ఆఫ్ చేసి ఆన్ చేయటము, లేకపోతే పిన్ ప్లగ్ కనెక్షన్ తీసి చూడటం, కంప్యూటర్ ఆన్ చేసి ఆన్ చేయటం, ఇటువంటి అయ్యో ప్రాథమికమైన ఇవి చూసిన తర్వాత కూడా అది సెటరైట్ కాకపోతే అర్బన్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళల్లో ప్రింటర్ రిపేర్ చేసే వాళ్ళకి అర్బన్ కంపెనీకి చేస్తే వాళ్ళు ప్రింటర్ రిపేర్ చేసేవాడిని పంపిస్తారు కదా అని చూస్తే అందులో కంప్యూటర్ రిపేర్ ఉంది తప్ప ప్రింటర్ రిపేర్ లేదు. ఈ చుట్టుపక్కల కంప్యూటర్ రిపేర్ షాపులు ఉన్నాయి కానీ లోకల్ వాళ్ళు ఎందుకు అనవసరంగా క్యానన్ కదా, క్యానన్ కంపెనీకే ఫోన్ చేద్దాం, వాళ్ళు సర్వీస్ ఇంజనీర్ని పంపిస్తారు కదా, వాళ్ళ కంపెనీ తరఫున అయితే మనకు హెడేక్ లేకుండా ఉంటుంది అని చెప్పి క్యానన్ వెబ్సైట్లోకి వెళ్ళి 1800 ఫ్రీ నెంబర్లు ఉంటాయి కదా, ఆ నెంబర్లు గంటసేపు నిలబడి వాడు కాల్ రికార్డ్ అవుతుందని ఇదంతా ఎందుకు అని డైరెక్ట్ నెంబర్ ఏదైనా ఉందా అని దాంట్లో వెబ్సైట్లోనే వెతికితే ఒక సెల్ నెంబర్ దొరికింది. ఆ సెల్ నెంబర్కి రింగ్ చేస్తే వాళ్ళు సార్ మా ఇమ్మీడియట్ రెస్పాన్స్ టీమ్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు మీకు రింగ్ చేస్తారు సార్ అని చెప్పి. సరే, నాకు ఒక 5 నిమిషాలకి మళ్ళీ వేరే సెల్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చి సార్ మేము మీకు మెసేజ్ పంపించాను, దాని మీద క్లిక్ చేసి అందులో ఉన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అని ఉంది. ఏంటది అని అంటే ఎనీ డెస్క్ అని. ఎనీ డెస్క్ ఏంటా, నా ఫోన్ నీ దాంట్లో కనపడుతుందేమో కదా అని నేను హిందీలో మాట్లాడుతున్నాడు. కనపడుతుందేమో కదా అంటే, లేదు సార్ దాంట్లో మేము సర్వీస్ ఇంజనీర్ ఫోన్ నెంబరు, పేరు, ప్రొఫైలు మీకు పంపిస్తాము, దాన్ని మీరు ఎస్ అనాలి. ఎస్ అంటే మేము అలాట్ చేస్తాం ఆ ఇంజనీర్ని. లేదు నాకు పోయినసారి వేరే అతను వచ్చాడు, అతన్ని పంపించండి అని మీరు ఒకవేళ అంటే వేరే అతను మేము మారుస్తాం, అవైలబిలిటీని బట్టి చెప్తాము అని దాన్ని క్లిక్ చేయండి సార్, మేము కంపెనీ నుంచి కదా అని అన్నాడు. అది నొక్కాము. సార్ మీ డీటెయిల్స్ అడ్రస్ కొట్టండి అని అన్నాడు. నేను ఎందుకు మీకు వాట్సాప్లో లొకేషన్ పంపిస్తాను, గూగుల్ మ్యాప్స్లో లైవ్ లొకేషన్ అంటే దీంట్లో కొట్టేయండి సార్, మీ దగ్గర ఇంట్లో క్యానన్ ప్రింటర్ ఉంది కదా, మా దగ్గర పర్మనెంట్ రికార్డుకు పడి ఉంటుంది అని అన్నాడు. ఇది అయిన తర్వాత సార్ ₹2 మీరు పే చేయండి, ₹2 పే చేస్తే ₹2 మిగతాది సర్వీస్ ఇంజనీర్ మాకు ₹440 ఇంజనీర్ ఛార్జెస్ ప్లస్ ప్రింటర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏం పోతే అది ఇస్తారు. మరి ₹2 ఏంటాయా అని అంటే ₹2 పే చేయాలి సార్, దాని మీద మీరు కొట్టి సర్వీస్ ఇంజనీర్ని యాక్సెప్ట్ చేసి సర్వీస్ ఛార్జెస్ ఆఫ్ ₹2 పెయిడ్ అని పెట్టాలి అని. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవటం రానివాడైతే ఏం చేస్తారు మీరు, ఇదంతా హెడేక్ కదా అని ఇట్లా ఏదో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సరే అడ్రస్ కొట్టాలి కదా, పోనీ కొడదాంలేమని అడ్రస్ కొట్టి ₹2 ఏం చేయాలి అని సరే నా డెబిట్ కార్డు నెంబర్ కొట్టి ₹2 పే చేస్తే ఓటీపీ వచ్చింది. సెకండ్ లైన్ ఆథరైజేషన్ పెట్టుకుంటాం కదా, ఓటీపీ నా సెల్కి వచ్చింది. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ₹2 కొట్టండి. ఓటీపీ నేను కొట్టలా, నాకు వచ్చిన ఓటీపీ నెంబరు నేను సెల్లులో కొట్టలా. మీకు ఓటీపీ వచ్చి ఉంటుంది కదా కొట్టండి అంటున్నాడు. నాకు ఓటీపీ రాలేదయ్యా అన్న, వచ్చింది కూడా రాలేదయ్యా అంటే, లేదు సార్ మీకు వచ్చింది చూడండి అని అన్నాడు.
మీరు డెబిట్ కార్డు పే చేస్తున్నారా, క్రెడిట్ కార్డు పే చేస్తున్నారా, లేకపోతే ఫోన్పే అకౌంట్ ఇస్తున్నారా అని అన్నాడు. నాకు ఫోన్పేలు పేటిఎంలు లేవు, నేను డెబిట్ కార్డు కొడుతున్నాను అని అన్న. ఈ లోపల నాకు 1000 రూపాయలు నా దాంట్లోంచి డిడక్ట్ అయినట్టు నాకు అమౌంట్ వచ్చింది. 1000 రూపాయలు తీసుకున్నావంటే 1000 రూపాయలు డ్రా చేశారంటే ఎట్లా డ్రా చేస్తారు మీరు అంటే, 1000 రూపాయలు డ్రా అయిందా సార్, ఒక్కోసారి అట్లా అవుతున్నాయి సార్, ఈ మధ్య మీకు రీఫండ్ ఇప్పిస్తాను, మీరు మీ అకౌంట్కి ఎస్ మీకు వస్తుంది ఒక మెసేజ్, దాంట్లో ఎస్ నాన్ ఎస్ అని ఉంటుంది, మీరు దాన్ని ఎస్ అని కొట్టాలి అని అన్నాడు. నా అకౌంట్కి జీమెయిల్ అకౌంట్ కానీ నా వేరే అకౌంట్లకు కానీ నేను ఆథరైజ్ చేసినప్పుడు, వేరే కంప్యూటర్ మీద ఆథరైజ్ చేసినప్పుడు, ఈ కంప్యూటర్ నుంచి వేరే కంప్యూటర్ నుంచి మీ జీమెయిల్ ఆథరైజ్ చేస్తున్నారు, అది నువ్వేనా అని నా సెల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. అట్లా పెట్టారు మా పిల్లలు. నా సెల్ నెంబర్కి మెసేజ్ వస్తే నేను ఎస్ నేనే కొడుతున్నాను అని కొడితే తప్ప దాంట్లోకి లోపలికి యాక్సెస్ కాలేరు. నా జీమెయిల్ అకౌంట్ నువ్వు యాక్సెస్ చేస్తున్నావంటే, జీమెయిల్ అకౌంట్ కాదు సార్, మీరు ఎస్ కొట్టాలి కదా మా టెక్నీషియన్కి అని అంటే నేను డిస్కనెక్ట్ చేసేసా. ఆ 1000 రూపాయలు పోయినాయి అనుకోండి, అది వేరే సంగతి. ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నామంటే, ఒక క్యానన్ లాంటి పేరెన్నిక కన్నా కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ కంపెనీ వెబ్సైట్లో మనం ఆథరైజ్ చేస్తున్నప్పుడు అందులో మనం 1800 కాకుండా సెల్ నెంబర్ కొట్టడం మనం చేసిన మొదటి తప్పు. 1800 అనేది జనరల్గా వాళ్ళ అకౌంట్కి వెళ్ళి వాళ్ళ దాంట్లోకి వెళ్ళే కంపెనీ నెంబర్స్ ఉండింటాయి. రెండో తప్పు ఏంటి, ఎనీడెస్క్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవటం రెండో తప్పు. ఎనీడెస్క్ అంటే ఏంటి, మన సెల్లు యాక్సెస్ కావడానికి వాడికి పర్మిషన్ ఇచ్చినట్లు లెక్క. మనం సార్ కంప్లైంట్ ఇచ్చారా అని అడిగితే నేను గతంలో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. నాకు నా ఫేస్బుక్ అకౌంట్ తైవాన్ నుంచి ఎవడో హ్యాక్ చేశాడు. హ్యాక్ చేసి మొత్తం అంతా చైనీస్ కనపడుతుంది. దాని తర్వాత నేనేం చేశాను, నా లాగిన్ లాగౌట్ చేసి మళ్ళీ వేరే పాస్వర్డ్ పెట్టి తైవాన్ అకౌంట్ని మళ్ళీ తీసేసి మళ్ళీ మన అకౌంట్కి వచ్చి కొత్త పాస్వర్డ్ పెట్టుకుంటే రెండో రోజు మళ్ళీ చేశాడు వాడు తైవాన్ నుంచి. చేసిన తర్వాత నేను ఎవరినో అడిగితే అట్లా కాదు సార్, ఇట్లా చేయండి అని అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మళ్ళీ నా అకౌంట్ రిట్రీవ్ చేసుకున్నాక నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి ఫోన్ చేద్దాం, కంప్లైంట్ చేద్దాం ఇది అని చెప్పి ఒక నెంబర్ ఏదో టోల్ ఫ్రీ నెంబర్ ఏదో ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేశాను. లేదు సార్, మీరు పలానా వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, అది చేయండి, మీ ఏరియాని బట్టి ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేయండి అని అన్నారు. దాదాపు 8 పోలీస్ స్టేషన్ల నెంబర్లు, ఇది కాదు వీళ్ళకి వాళ్ళు చేయాలి, వాళ్ళకి కాదు వీళ్ళు చేయాలి అని చెప్పారు. తర్వాత 8వ నెంబర్ ఫోన్ నెంబర్ దగ్గర, సార్ మీకు ఏమైనా డబ్బులు పోయినాయా, లేదు కదా, మీ అకౌంట్ మీరు రిట్రీవ్ చేసుకున్నారు కదా, ఇంకా మరి ఇంకెందుకు కంప్లైంట్, ఇటువంటివి రోజుకు 100 జరుగుతాయి సార్ పోలీస్ స్టేషన్ పరిధిలో, మాకేం వేరే పని లేదా. లేదబ్బా, నాకు సెకండ్ లైన్ వెరిఫికేషన్ ఉన్నా కూడా నాకు అది ఇట్లా చేశారు, ఇది సైబర్ క్రైమ్ కదా, నా అకౌంట్లో నా క్రెడిట్ కార్డు డీటెయిల్స్, ఆ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ మెయిల్స్ వస్తుంటాయి కదా, ఎట్లా కరెక్ట్ కాదు కదా అని అంటే, లేదులేండి సార్ డబ్బులు పోలేదు కదా వదిలేయండి అని అన్నారు. నిన్న 1000 రూపాయలు పోయినప్పుడు కూడా 1903కి ఫోన్ చేయండి నాన్నగారు, వాడి అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు అది ఇదని మా అమ్మాయి చెప్పింది, కానీ నేను కంప్లైంట్ చేయలే. ఇది ఎందుకు వీడియోగా షేర్ చేసుకుంటున్నాను అని అంటే, నాకు ఒక హ్యాబిట్ ఏముందనంటే, కరెంటు బిల్లులో ఇంట్లో కట్టాల్సిన డబ్బులు ఏదన్నా క్రెడిట్ కార్డు బిల్లు పేమెంటో ఇంకొకటి ఏదన్నా కట్టాలంటే, పొద్దున్నే పాల అకౌంట్కి కంట్రీ డిలైట్కో కట్టాలంటే ఆ పలానా తారీఖుకి అడ్వాన్స్గా నా అకౌంట్లోంచి డిడక్ట్ అయిపోయేటట్టు ఆటో పేమెంట్ పెట్టుకుంటాను నేను. ఎందుకంటే ఎందుకు తలకాని ఆటోమేటిక్గా అదే పేమెంట్ కట్టేస్తుంది కదా మనకెందుకు అని ఆటో పేమెంట్ పెట్టుకుని, యాక్చువల్గా నాకు గూగుల్ పేలోనో లేకపోతే దాంట్లోనో వ్యాలెట్లో కొన్ని డబ్బులు పెట్టుకుంటాం. లిషియస్ ఉంటుంది, లిషియస్లో కొన్ని వ్యాలెట్ డబ్బులు పెట్టుకుంటాం. మనం ఆర్డర్ పెట్టంగానే వ్యాలెట్లోంచి అదే కట్టేసుకుంటుంది. ఇంకా మనం మాటికి మన డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు నెంబర్లో కొట్టి దాన్ని ఇది చేయాల్సిన అవసరం ఉండదు కదా అనేది. దాని మూలంగా ఎస్బీఐ అకౌంట్లో, పెన్షన్ అకౌంట్ ఉన్న ఎస్బీఐ అకౌంట్లో జనరల్గా దాంట్లో పెద్ద అమౌంట్ ఉంచాం. డిఫరెంట్ అకౌంట్లు దాంట్లో ఉండటం మూలంగా 1000 రూపాయలతోనే నాకు క్రైమ్ తప్పిపోయింది. ఇంకోటి కూడా చెప్పాలి,
గతంలో ఎలక్ట్రిసిటీ బిల్లు మీరు కట్టలేదు కాబట్టి సాయంత్రం 9:30కి మీ కరెంటు బిల్లు కట్ అయిపోతుంది, కరెంట్ కనెక్షన్ కట్ అయిపోతుంది అని మెసేజ్ వచ్చింది. అదేంటి, ఇది ఆటో కనెక్షన్ కదా, ఆటోమేటిక్గా బిల్లు కట్టేసి ఉంటుంది పలానా తారీఖు అని చూసుకుని ఐ హ్యావ్ పెయిడ్ బిల్ అమౌంట్ సో అండ్ సో, మీరు వెరిఫై చేసుకోండి అని అసలుకి మెసేజ్ పెట్టి 2 సార్లు ఫోన్ చేశాను. ఆ నెంబర్ నుంచి కాకుండా వేరే నెంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నాకు ట్రూ కాలర్ ఉండటం మూలంగా అది వెస్ట్ బెంగాల్ నెంబర్. మీరు పే చేసిన పేమెంట్ కంప్యూటర్లో అప్లోడ్ కావట్లేదు కాబట్టి మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అని అన్నారు. నువ్వు బెంగాల్ నుంచి ఎట్లా మాట్లాడుతున్నావు అని అన్నాను. హైదరాబాద్ బెంగాల్, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా సార్, నా కరోనా వచ్చిన మూలంగా అని అంటే డిస్కనెక్ట్ చేశా. ఒక్కోసారి కంపెనీ అకౌంట్ నుంచి నేను ఫోన్ చేశాను కదా, క్యానన్ అనే కంపెనీని నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే ఎవడొస్తాడు అని ఓవర్ ఇదిగా చేయటం మూలంగా జరిగే తప్పులు ఇటువంటివన్నీ. మిత్రులు ఇటువంటి విషయాల్లో జాగ్రత్త పడతారని ఆశిస్తూ ఇటువంటి విషయాలలో జాగ్రత్తలు పడటం కోసమే అనుభవాలు షేర్ చేసుకోవాలని కోరుతూ ధన్యవాదాలు.